పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రైట్ ఇక ఇటు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై అయితే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అసలు తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సుప్రీంకోర్టు చేసిన ఈ కీలక తీర్పుని ఎలా చూడాలి, డీటెయిల్స్ ఏంటి? గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయంలో అటు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృష్ణా నది, గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా అటు పోలవరం, బంకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ మెయింటైనబులా కాదా, అంటే విచారించాల్సిన అవసరం ఉందా లేదా అన్న దానిపైనే సుదీర్ఘంగా వాదనలు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ స్వింగి సీనియర్ కౌన్సిల్ తన వాదనలు కూడా వినిపించారు. పిటిషన్ నాట్ మెయింటైనబుల్, అంటే ఇది పిటిషన్ విచారించే అర్హత లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని డిస్పోజ్ చేసింది, అంటే ముగించింది. దాంతో పిటిషన్ని కొట్టివేయాలా, మరి ఉపసంహరించుకుంటారని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని అభిషేక్ సింగ్ని కోరిన నేపథ్యంలో ఈ పిటిషన్ని ఉపసంహరించుకుంటాం, దీనిపై సివిల్ సూట్ అంటే సివిల్ పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా మరోవైపు అటు సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ స్వింగి చెప్పడంతో ఈ పిటిషన్ని ముగించడం జరిగింది. ప్రధానంగా ఈ పిటిషన్ అర్హత ఉందా లేదా అనే అంశాలపైనే ప్రధానంగా ఈరోజు విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అటు పోలవరం, అదేవిధంగా బంకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ని అక్రమంగా నిర్మిస్తుంది, ఇది మొత్తం కూడా కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుంది, దీనిపై విచారణ చేపట్టాలనే వాదన అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ సింఘి తన వాదన కూడా ఇచ్చారు. అయితే గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు విన్నవించిన నేపథ్యంలో ఏదైతే రిట్ పిటిషన్ని ముగించి తర్వాత సివిల్ సూట్లు దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘి సుప్రీంకోర్టుకు విన్నవించడంతో ఈ పిటిషన్ని కోర్టు అయితే డిస్పోజ్ చేయడం, దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం కొంత చుక్కెదురైందని చెప్పవచ్చు. మరి దీనిపై తర్వాత సివిల్ సూట్ దాఖలు చేసిన తర్వాత మరి తన వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మాత్రం ఎలాంటి ఊరట అటు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వలేదు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వేయలేదు. ఈ పిటిషన్ మెయింటైనబుల్ కాదనే అంశాలను మాత్రమే కోర్టు ఈరోజు పరిలోకి తీసుకుంది. ఈ పిటిషన్ విచారించడానికి అర్హత లేదంటూ కూడా ఈ పిటిషన్ అయితే ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడం జరిగింది. మరి తర్వాత సివిల్ సూట్ దాఖలు చేసిన సివిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపై కోర్టు ఎలాంటి వాదనలు ఉన్న తర్వాత ఎలాంటి విచారణ చేస్తుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. సునీల్, అలాగే ఇటు సుప్రీంకోర్టు అయితే మహారాష్ట్ర అలాగే కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని చెప్పింది. సో మహారాష్ట్ర, కర్ణాటక ఎలాంటి వాదనలు వినిపించవచ్చు? ఖచ్చితంగా ఇప్పటివరకైతే కేవలం ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ కోర్టు చాలా స్పష్టంగా ఈ పిటిషన్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి రిట్ పిటిషన్ అంటే కేవలం ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం సంబంధించిన జలవనరుల శాఖకు సంబంధించిన వారిని రెస్పాండెంట్గా చేర్చింది. అయితే ఈ పిటిషన్ మెయింటైనబుల్లా కాదా, అంటే విచారించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ పిటిషన్ విచారించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది రిట్ పిటిషన్ కాబట్టి దీని మెయింటైనబుల్ కాదనే అంశాలని కోర్టు అయితే పరిలోకి తీసుకోకుండా ఈ పిటిషన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే మరోవైపు గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా ఒకవైపు మహారాష్ట్ర, మరోవైపు కర్ణాటక వాదనలు కూడా పరిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, వారి వాదనలు కూడా వినాలని కోర్టు చెప్పింది. కాబట్టి అందరి వాదనలు వినాలంటే సివిల్ సూటు దాఖలు చేస్తే 4 రాష్ట్రాలకు సంబంధించిన అటు ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాలకు సంబంధించిన అంశాలు పరిలోకి తీసుకున్న తర్వాత వారి వాదనలు అన్ని విన్న తర్వాతనే కోర్టు దీనిపై ఒక పూర్తిగా
పూర్తిగా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ప్రస్తుతం అయితే సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని కోర్టు సూచించింది. సివిల్ సూట్లో నదీ జలాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సూట్ దాఖలు చేసిన తర్వాత దీనిపై పూర్తిగా వాదనలు వింటామని మాత్రం ఈ పిటిషన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. మరోవైపు కర్ణాటక, ఏపీ, మరోవైపు మహారాష్ట్రకు సంబంధించిన వాదనలు కూడా పరిలోకి తీసుకున్న తర్వాత కోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందని మనం చూడాల్సి చెప్పు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అక్రమంగా నిర్మిస్తుందని ఏపీపై ఆరోపణలు చేస్తుంటే ఏపీ మాత్రం ఇదంతా కూడా వేస్టేజ్, ఏదైతే సముద్రంలో కలుస్తున్నటువంటి 3000 టీఎంసీలకు సంబంధించిన విషయం వృధాగా సముద్రంలో కలుస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే తాము 200 టీఎంసీలో వినియోగించుకున్నామని మాత్రము ఏపీ ప్రభుత్వం చెప్తుంది. మరి ఏపీ ప్రభుత్వము వాదనలు పరిలోకి తీసుకుంటుందా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఆరోపణలు చేస్తుందో దాన్ని వెంటనే ఆ ప్రాజెక్ట్ని నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు కోరుతుంది. కాబట్టి కోర్టు మరి ఇరు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు విన్న తర్వాత ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు జాతీయ హోదా అడగడంలో తప్పులేదని, కానీ ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. విభజన చట్టంలో ఉంది కాబట్టి పోలవరానికి హోదా వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ కూడా జాతీయ హోదా ప్రాజెక్టు కొత్తగా ఇవ్వడం లేదు. అది కూడా కాంగ్రెస్ హయాంలో చట్టం చేసింది కాబట్టి పోలవరంకి జాతీయ హోదా మనం బైఫర్కేషన్ యాక్ట్ ఉంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి జాతీయ హోదా పథకాలు ఇస్తలేరు. ఇరిగేషన్ ఎక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తాం. కాబట్టి ఇక్కడ అడగడంలో తప్పలేదు, మేము కూడా అడుగుతాం, తప్పేం లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. తప్పేముంది, అడగడంలో తప్పేముంది, అడగాల. ఇక్కడ కూడా జాతీయ హోదా ప్రాజెక్టులు కొత్తగా ఇవ్వడం లేదు. అది కూడా కాంగ్రెస్ హయాంలో చట్టం చేసింది కాబట్టి పోలవరంకి జాతీయ హోదా మనం బైఫర్కేషన్ యాక్ట్ ఉంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి జాతీయ హోదా పథకాలు ఇస్తలేరు. ఇరిగేషన్ ఎక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తాం. కాబట్టి ఇక్కడ అడగడంలో తప్పలేదు, మేము కూడా అడుగుతాం, తప్పేం లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. తప్పేముంది, అడగడంలో తప్పేముంది, అడగాల. ఇక్కడ కూడా జాతీయ హోదా ప్రాజెక్టులు కొత్తగా ఇవ్వడం లేదు. అది కూడా కాంగ్రెస్ హయాంలో చట్టం చేసింది కాబట్టి పోలవరంకి జాతీయ హోదా మనం బైఫర్కేషన్ యాక్ట్ ఉంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి జాతీయ హోదా పథకాలు ఇస్తలేరు. ఇరిగేషన్ ఎక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తాం. కాబట్టి ఇక్కడ అడగడంలో తప్పలేదు, మేము కూడా అడుగుతాం, తప్పేం లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను నియమించారు. మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి శ్రీనివాసులు, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశోక్, తుడా వైస్ చైర్మన్ గోవిందరావు, కడప జాయింట్ కలెక్టర్ నిధి మీనా, అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నియమించారు. ఇక ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులైతే బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీలో ఐఏఎస్ అధికారులు ఇంకా బదిలీ రావడం జరుగుతా ఉంది. 2017, 18, 19, 20, 21కి చెందినటువంటి ఐఏఎస్ క్యాడర్ అయితే కనుక ఏపీలో పరిపాలన దృష్ట్యా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటీవలే జిల్లాలు ఏర్పడినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన సౌలభ్యం కొరకు ఇక ఐఏఎస్ అధికారులను కూడా ఆ యొక్క జిల్లాలకు అయితే బదిలీలు చేస్తూ కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇటు మార్కాపురం జిల్లా జేసీగా అయితే కనుక పి శ్రీనివాసులతో పాటు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ అయితే కనుక బదిలీ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం జేసీగా అయితే కనుక కల్పనా కుమారి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా
కేఎం అశోక్ ని, అదేవిధంగా తురా వైస్ చైర్మన్ గా అయితే కనుక గోవిందరావు, ఇలా అయితే కనుక ఐఏఎస్ అధికారులను అయితే కనుక బదిలీలు చేస్తూ ఈ రోజు ప్రభుత్వం అనేది ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇటీవల ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ అధికారులపై వచ్చిన కథనాలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదన్నారు. రాజకీయ పరంగా ఏమైనా ఉంటే రాజకీయ పరంగానే ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదన్నారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉన్న అనేక కార్యక్రమాలు ఈ విషపూరితమైన మరి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ విధంగా చేయొద్దని, అంటే దాంట్లో అధికారులను కూడా మరి ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది. ఎవరు ఏమైనప్పటికీ నేరుగా ఆ విధంగా ప్రస్తావన చేయడం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంగా రాజకీయ పరంగా ఏదన్నా వైరుధ్యాలు ఉన్నా, ఏదన్నా ఉన్నా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఏ జిల్లా అయినా ఆ జిల్లా వరకు కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు. అందుకోసమే ఈ రోజు అందరికి కూడా అపీల్ చేస్తా ఉన్నాం, ఇది కరెక్ట్ కాదని. కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్ కి సంబంధించిన మిత్రులకు కూడా, లేకుంటే ఒక ప్రధానమైన మరి టీవీ ఛానల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించారు. ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను తీసివేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడించారు. మున్సిపల్ ముట్టడితో మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించారు. ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను తీసివేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడించారు. మున్సిపల్ ముట్టడితో మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మేడం న్యాయంగా మాట్లాడితే కూడా అక్రమ అరెస్ట్ చేయండి. మీకు మాకు ఏదైనా సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు వచ్చి బయటకు సమాధానం చెప్పండి కూడా చెప్తారు. అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు. మేము మమ్మల్ని నిజంగా పోలీసులు కూడా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ తప్పుల మొత్తం ఓటర్ల సంఖ్య బరాబర్ చేసిన తర్వాత సరైన ఓటర్ లిస్టును వాడికి తీసి అప్పుడు ఎలక్షన్లకు పోవాలని మా కోరిక. మాకు ఎలక్షన్లు రద్దు కావాలని కాదు. నిజంగానే మా మేలు బాగాలంటే కూడా విశ్వలేదు. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడి తీసుకోపోతారు కూడా తెలియదు. అన్న దాహం అవుతుంది నిలుస్తలేరు. ఇల్లు అంత అవస్థ ఉన్నది. మొత్తం పోలీసు వాళ్ళంతా కూడా గవర్నమెంట్ కు తొత్తులుగా మారిపోయారని చెప్తున్నారు. తప్పుల దానికి అయితే ఉన్నా మేడం న్యాయంగా మాట్లాడితే కూడా అక్రమ అరెస్ట్ చేయండి. మీకు వైసీపీపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. తిరుమల ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ వాళ్ళు మార్చారని విమర్శించారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తూనే ఉంటారన్నారు. పరకామణి చోరీ జరిగితే చెట్టు కింద పంచాయతీ చేశారని, చట్ట పరిధిలోని అంశాలను పరిష్కరించడానికి చూస్తున్నామని అంటున్న భానుప్రకాష్ తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్.
సీసాల వ్యవహారం వరకు కూడా ఇక టీటీడీ అయితే కనుక ఏదైతే తిరుమల నుంచి కేర్ ఆఫ్ అడ్రస్గా తాడేపల్లిగా అయితే కనుక వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై మాట్లాడేందుకు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. మరితో మాట్లాడిద్దాం. సరే, ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక మద్యం బాటిల్స్ కూడా తాజాగా టీటీడీలో దర్శనమివ్వడం, అంటే కౌస్తుభవన్ దగ్గర వచ్చినటువంటి వ్యవహారం ఇదంతా కూడా తాడేపల్లి కేంద్రంగా జరుగుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకని అలా జరుగుతుంది? అంటే రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేని వైసీపీ నాయకులు ఈరోజు తిరుమల టార్గెట్ తిరుమలగా వారు పనిచేస్తున్నారు. అసత్య అబద్ధపు ప్రచారాలతో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మన జరిగినటువంటి సంఘటన కౌస్తుభవన్ దగ్గర మద్యం బాటలు వాళ్లే పెట్టి వాళ్ళ సాక్షికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ వైసీపీ నాయకులు దాంట్లో ప్రత్యక్ష పాత్ర ఉందని చెప్పి పోలీస్ శాఖ సాక్ష్యాధారాలతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు మేకపోతే గంభీరాన్ని ప్రదర్శిస్తూ మేము తప్పు చేయలేదు, తప్పు చేశారు కాబట్టి మీ మీద చర్యలు తీసుకున్నాం. మీ మారిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మేము మార్చుకోలేదు, ఇండియన్ ఐపీసీ సెక్షన్లు వైసీపీ సెక్షన్గా మేము మార్చుకోలేదు. చట్ట పరిధిలో చట్టరీత్యా ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, దేశద్రోహం ఎంత తప్పో స్వామి ద్రోహం కూడా అంతే తప్పు, అంతే అపచారం. దాన్ని గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని చెప్పి వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా. కాదు సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాడు ఆ మద్యం సీసాలు అక్కడ వరకు ఎలా తీసుకురాగలిగారంటారు? అంటే రాచమార్గంలో పోయేవారికి రాచమార్గం ఉంటుంది, అడ్డదారులు పోయేవారికి అడ్డదారులు ఉంటాయి. అటవీ ప్రాంతంలో అనేక దారులు ఉన్నాయి కాబట్టి అడ్డదారులు వచ్చి దాన్ని పెట్టారేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. అన్ని వివరాలు తొందరలోనే పూర్తి వివరాలతో స్వామివారి భక్తుల ముందు చట్టం ముందు పెట్టబోతున్నాం. సరే, ఈ పరకామణి కేసు కూడా మీరు గతం నుంచి కూడా అనేక విధాలుగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పటికే పరకామణి అంశంలో మొన్ననే అత్యున్నత న్యాయస్థాన హైకోర్టు దాంట్లో అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోండి అని చెప్పి సిఈడి అధికారులకి, ఏసీబీ అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే దాంట్లో ఎవరెవరు ఉన్నారో పాతదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అందరూ చట్ట పరిధిలో చట్టరీత్యా పోలీసు అధికారులు చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. ఈ పరకామణి కేసులో కీలకమైనటువంటి అధికారి కూడా ఇక్కడ చనిపోవడం జరుగుతూ ఉంది. అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళిందంటారు? ఖచ్చితంగా దాని మీద కూడా అధికారి మరణించిన వ్యవహారం మీద కూడా కోర్టు స్వయంగా హైకోర్టు పరిధిలోనే మేమే విచారణ చేపడుతున్నాం. పూర్తి వివరాలు మాకు సమర్పించమని చెప్పి రాష్ట్ర హైకోర్టు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు తాజాగా టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి జంగా కృష్ణమూర్తి రాజీనామాకి సంబంధించి ఒక వివాదం, స్థల వివాదం అనేది కూడా మీరు అబ్జెక్షన్ పెట్టారు. దానికి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు. అంటే దీన్ని ఏ విధంగా? అంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను బోర్డులో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆ స్థలాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది ఏదైతే ఇక రాష్ట్రంలో టీటీడీ కేంద్రంగా చేస్తున్నటువంటి అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా తాడేపల్లి మారినటువంటి నేపథ్యంలోనే వారందరిపై కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సంతోష్, రాజ్ న్యూస్, బీజేపీ ఆఫీస్ నుంచి. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కుటుంబానికి భారంగా మేము మారినమేమో అని మానసికంగా దివ్యాంగులు కుంగిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం మీ పట్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా మీ అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా 50 కోట్ల రూపాయలు కేటాయించి ఈనాడు మీకు సహాయం అందించడమే కాకుండా మీకు అవసరమైన పరికరాలను అందించి ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈనాడు మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా రిజర్వేషన్లలో కానీ ఉద్యోగ రిజర్వేషన్లలో కానీ దివ్యాంగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కోటా ఇవ్వడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా దివ్యాంగులే పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ సమాజంలో దివ్యాంగులకు
ఈ సమాజం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుంది, మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో, గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో, అదేవిధంగా ఈ మధ్యకాలంలో క్రీడలలో కూడా దివ్యాంగులను రాణించే విధంగా పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్నీ బాగున్నాయి. ఈరోజు సమాజంతో పోటీ పడడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో, ఈ తీవ్ర పోటీ ఉన్న సమాజంలో దివ్యాంగులకు అవకాశాలు రావేమో అని బాధపడాల్సిన అవసరం లేకుండా, అది విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, క్రీడలలో కానీ దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నా. మనందరికీ ముఖ్యంగా దివ్యాంగులకు ఒక్కరే ఒకరు స్ఫూర్తి ఈ ప్రాంతం నుంచి, సూదిని జైపాల్ రెడ్డి గారు. ఈ దేశంలోనే ఒక మేధావిగా యంగెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందడమే కాకుండా, పరిపాలనలో పట్టు సాధించడమే కాకుండా భాష మీద తనకున్న పట్టును నిరూపించి భారతదేశ పార్లమెంటులోనే ఉత్తమ పార్లమెంటేరియన్గా వారు రాణించగలిగారు. ఏ రోజు కూడా ఆయనకు వైకల్యం ఉన్నది అన్నది ఆయన ఎప్పుడు ఆయన ఆలోచనలో కూడా రానియలేదు. ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి లేదా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి ఒక పివి నరసింహారావు గారు, ఒక నీలం సంజీవరెడ్డి గారితో సమానంగా జైపాల్ రెడ్డి గారు రాణించి సమాజంలో గౌరవం తీసుకొచ్చిండంటే ఈరోజు దివ్యాంగులు అందరూ కూడా జైపాల్ రెడ్డి గారి యొక్క సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్, వీళ్ళ పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము, కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను కూడా ఈరోజు ట్రాన్స్జెండర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, నిన్ననే రామగుండం నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు ట్రాన్స్జెండర్లకు అందించడం జరిగింది. వివిధ శాఖల్లో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా నిన్నటి వరకు సమాజంలో వాళ్ళ పట్ల చూపించిన వివక్షను ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ, మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కానీ వివిధ శాఖల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్నాం. ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది. అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది. తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే, ఈరోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం. వివిధ జిల్లా పరిషత్తుల్లో